పొటాటో చిప్స్ చేసుకోవడానికి మనకి స్టార్చ్ తక్కువగా ఉండే పొటాటోస్ అయితే మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. అది దొరకకపోయినా సరే నార్మల్ పొటాటోస్ అయినా ఇలా తీసుకోండి. దీన్ని బాగా వాష్ చేయాలి. 1-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా సన్నని స్లైసర్ మీద మనమైతే సన్నగా పొటాటోస్ అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో అయితే ఆరబెట్టుకోవాలి. అంత ఓపిక లేకపోతే పీల్ చేసేసి నార్మల్ క్లాత్ వాటర్ లేకుండా తుడిచేసుకొని ఇలాగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. ఇది బాగా హీట్ అయిన ఆయిల్లో వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా చేసుకుంటే మనకి షాప్లో దొరికే చిప్స్ లానే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా ఈజీ మెథడ్ కూడా. మా హనీ పాప్కి చాలా ఇష్టం, అందుకనే నేను ఇంట్లోనే తయారు చేస్తాను, బయట నుంచి తెప్పించను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా అయితే హెల్తీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.